ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. అయితే ఇది సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోసం విధించిన 50% పరిమితిని ఉల్లంఘించడమేనని కేంద్రం మద్దతు లేకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని నిపుణులు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ పై సంతకం చేశారు. అధికారం చేపట్టిన 6 నెలల్లోపు కుల సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 23% రిజర్వేషన్లను 42% పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన వల్లే రాష్ట్ర జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలను పార్టీకి అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. ఇక అధికారంలోకి వచ్చాక కుల సర్వే చేస్తేనే తగిన రిజర్వేషన్లు కల్పించడానికి వీలుంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు గత వారం కుల సర్వే నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో సహా ఇతర నాయకుల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే దీనిని అమలు చేయడం సుప్రీంకోర్టు ఆదేశించిన 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించడమే కాకుండా తెలంగాణలో రిజర్వేషన్లను 62% వరకు తీసుకువెళ్తుంది. కాబట్టి దీనిని అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ మరియు కేంద్రం ఆమోదం అవసరమని, కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ బిల్లు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఈబీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచే బిల్లును ఆమోదించింది. మొత్తం కోటాను 50% నుండి 65% పెంచింది. అయితే పాట్నా హైకోర్టు ఈ చర్యను కొట్టివేసింది. ఒక నెల తర్వాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి నిరాకరించింది. బీహార్ ప్రభుత్వ చర్య రాజ్యాంగం మంజూరు చేసిన సమానత్వ హక్కుకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది. కాబట్టి తెలంగాణ విషయంలో కూడా అదే జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం ఆలస్యం అవుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇది బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా, లేక ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటింగ్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.